వామన అవతారం. వామనుడిగా అవతరించాడు పరమాత్మ. ఏదో దేవేంద్రుడు ఆ పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ దేవేంద్రుడికి తిరిగి ఇప్పించడానికి, బలిచక్రవర్తిని అదుపు చేయడానికి పై కథలో. ఈ సందర్భంలో ఏం చేశారు అంటే, వటువు రూపంలో వచ్చాడు. ఏం కావాలో కోరుకోవా అంటే 3 అడుగుల నేల అన్నాడు. ఏడు దాత పెంపు సంపు తలపవలదే, నేను ఇంతటి వాడి దగ్గరికి వచ్చి 3 అడుగుల నేల అడుగుతావేమిటయా, ఏమైనా కోరుకో అని వరుసగా పెద్ద జాబితా చెప్పాడు బలిచక్రవర్తి. కానీ వామనుడు సంతృప్తి కావాలి, ఆశ పనికిరాదు, దురాశ అసలే పనికిరాదు. సప్తద్వీపాలు రాసిచ్చినా సరే అసంతృప్తి ఉన్నవాడికి ఇంకేదో కావాలి అనిపిస్తుంది, కానీ వాడు సంతృప్తి పడి ఆనందించడు. సంతృప్తి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పి, మానవుడు సంపాదించుకోవడం అవసరమే, కానీ దానికి ఒక పరిమితి ఉండాలి. ఆ పరిమితి దాటితే అశాంతే మిగులుతుంది, కానీ సంపాదన వల్ల సౌఖ్యం లభించదు సుమా. ఆశాపాశము తాకడు నెడుపు. ఆ దీర్ఘం, షా దీర్ఘం, పా దీర్ఘం, అన్ని దీర్ఘాలు. అందుకని ఆశాపాశము తాకడు నెడుపు. అంత పొడుగు చెప్పి సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము అన్నాడు.